భయ్య ఈ ఫిల్టర్ చూడండి, నన్ను చాలా మంది అడుగుతుండ్రు అన్న సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ కానీ యూనిక్ కానీ షైనిక్ కానీ స్పెండర్ కానీ ఆయిల్ ఫిల్టర్ ఎక్కడ ఉంటుంది? ఇదో భయ్య, ఇంజిన్లో క్లచ్ కవర్ ఓపెన్ చేస్తే ఇది ఆయిల్ పంపు కింద ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది. ఓకేనా? ఈ ఆయిల్ ఫిల్టర్ అనేది ఎప్పుడు క్లీన్ చేస్తాడు మెకానిక్? క్లచ్ ప్లేట్ వేసినప్పుడు క్లీన్ చేస్తాడు. ఇక్కడ చూడండి దీనికి ఎంత బ్లాక్ అయిపోయిందో, ఇంత బ్లాక్ అయిపోయింది. ఇంత బ్లాక్ అవడం వల్ల ప్రాబ్లం ఏమొస్తుంది? ఏముంది భయ్య, మన ముక్కులు మూసుకుపోతే ఏమైపోద్ది? ఏదో గాలి కొద్దిగా పీల్చుకుంటాం. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ దీనికి మొత్తం క్లోజ్ అయిపోయింది. అంటే ఆయిల్ ఇది ఎంతవరకు రిలీజ్ చేస్తుందో అంత ఆయిల్ మాత్రమే పంపు తీసుకుంటుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? ఇంజిన్కి పోవాల్సిన ఆయిల్ సర్క్యులేషన్ తగ్గిపోద్ది భయ్య. అదే హెడ్లోకి పోవాల్సిన ఆయిల్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఇక్కడ చూడండి, ఇక్కడ మట్టిలాగా ఏర్పడింది చూసారా, పైన ఆయిల్ సర్క్యులేషన్ తగ్గిపోయినప్పుడే నేను ఈ బండికి ఓపెన్ చేసినప్పుడు చూసా ఈ కలర్ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఎక్కడో ఉంది, దీన్ని ఐడెంటిఫై చేయాలని చెప్పి అనుకున్నా. అందుకని కానీ మీ బండిలో ఎప్పుడైనా ఈ ఆయిల్ ఫిల్టర్ అనేది మెకానిక్ ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటారు, లేదా మీరు క్లచ్ ప్లేట్ చేంజ్ చేసినప్పుడు కంపల్సరీగా చెప్పి క్లీన్ చేయించుకోండి. ఓకే, ఇదంతా క్లీన్ అవ్వాలి, నీట్గా రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ.